సాయిబాబా భక్తులకి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదండి. సాయి అంటే తల్లి, బాబా అంటే తండ్రి అని. కదా! చాలా మటుకు షిరిడి సాయి తన బోధనల ద్వారా ప్రజలు ఇతరులతో ఎలా మసలుకోవాలి, వాళ్ళ జీవన విధానం ఎలా ఉండాలి, ప్రేమతో ఎలా మెలగాలి, దానం ఎలా చేయాలి, ముఖ్యంగా గురు పూజని ఎలా చేసుకోవాలి, గురు పూజ వల్ల కలిగే లాభాలు ఇవన్నీ కూడా తన బోధనల ద్వారా ప్రజలకి చాలా బాగా చెప్పేవారు. హిందూ, ముస్లిం బాయ్ బాయ్ అని, సబ్కా మాలిక్ ఏకే అని తను ఎప్పుడూ చెప్తూ ఉంటారు. బాబా బోధనల్లో ముఖ్యంగా భగవంతుడు అంతటా ఉన్నాడు, అందరిలోనూ ఉన్నాడనేది ఎక్కువగా చెప్తూ ఉంటారనమాట. అంతేకాకుండా ఏ సంబంధం లేకుండా ఎప్పుడూ ఎవరు ఎవరిని కలుసుకోరు, ఎక్కడికి వెళ్ళలేరని కూడా చెబుతూ ఉంటారు. అది నిజమే అనిపించింది. ఒక చిన్న పని పడి కర్నూలుకి వెళ్ళాను. రిటర్న్ వచ్చేటప్పుడు బెంగుళూరుకి డోన్‌లో ఆగవలసొచ్చిందనమాట. ఎందుకంటే డోన్‌లో కొత్తగా సాయిబాబా వారి ఆలయాన్ని నిర్మించారు. ఇప్పుడు మీరు చూస్తున్నదంతా కూడా ఆలయం యొక్క దృశ్యాలే. ఎంత బావుందో కదా! ప్రతిష్టాపన రోజే నేను వెళ్ళాను. మీ అందరికీ చూపిద్దామని ఈ చిన్న వీడియో అనమాట.